హాయ్ రాజు గారు. హలో 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 అండి. సో మరి రాజు గారు, ఈ రోజు దుర్గాష్టమి, సో మహానవమి, అలాగే గాంధీ జయంతి. అవునండి. సో ఇంత మంచి పండుగ రోజున మన సెలబ్రిటీ గెస్ట్ రెడీగా ఉన్నారు. ఓకే. సో మరి మీరు కూడా వచ్చేసారు కాబట్టి ఫస్ట్ మన వంటలు పిండి వంటల సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఫస్ట్ వంట మాత్రం మౌనిక చేసేస్తుంది. కానీ మౌనిక, నువ్వు వంట చేశాక ఆ తర్వాత రాజు గారు నీకు ఇష్టమైన వంటను చేసి చూపిస్తారు. ఓకే ఓకే, యువర్ చాయిస్, నువ్వు ఏది అడిగితే అది. ఓకే. సో మరి ఫస్ట్ వంటలు పిండి వంటల సెగ్మెంట్ లో నువ్వు ఏ వంట చేయబోతున్నావు? గోబీ కొబ్బరి కూర. గోబీ కొబ్బరి కూర. వావ్, చాలా మంచి కాంబినేషన్ తీసుకున్నావు. బాగుంది, వెరైటీగా కూడా ఉంది కదా రాజు గారు. మరి గోబీ కాంబినేషన్ లో కొబ్బరి అంటే చాలా చాలా అరుదుగా వాడుతూ ఉంటారు అలాంటి అంటే కాంబినేషన్. సింగిల్ కాంబినేషన్ లో ఏదైనా మసాలా కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఇంకేదైనా నువ్వులు కానీ లేకపోతే గసగసాలు కానీ వాడతారు. సో ఇక్కడేమో గోబీ కొబ్బరితో చేస్తున్నారు, కొంచెం కమ్మగా వస్తుంది. కమ్మగా. సో పండుగ కాబట్టి స్టార్ట్ చేద్దాం మౌనిక. ఓకే, ఈ రోజు వంటలు పిండి వంటల్లో గోబీ కొబ్బరి కూర. గోబీ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో మౌనిక, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా? రెడీ. ఓకే, సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. ఓకే, దెన్ దీని తర్వాత కొన్ని జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే. సో మరి మౌనిక, ఇంట్లో వంటలు చేస్తూ ఉంటావా? చేస్తుంటాను. బాగా చేస్తూ ఉంటావా లేకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటావా? చేస్తుంటాను నార్మల్ గా చేస్తూ ఉంటావా? సో కొంచెం బాగా చేయి తిరిగిన కుక్కే అన్నమాట. అంత లేదా? ఓకే, సో నెక్స్ట్ ఏమేద్దాం? ఇప్పుడు కొంచెం కొబ్బరి పేస్ట్, ఎండు కొబ్బరిని పేస్ట్ చేసుకున్నాము. ఓ, ఇది ఎండు కొబ్బరి పేస్ట్. ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే, 2 స్పూన్స్ మొత్తం వేసేసేయండి. నెక్స్ట్ ఏమేద్దాం? నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్. ఓకే, కొద్దిగా కారం. ఓకే, పసుపు. 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 స్మెల్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఎండు కొబ్బరి అవన్నీ వేసాం కదా. సో ఇది కొంచెం వేగాల, కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఇది వేగిపోతూ ఉంటుంది. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: క్యారెట్ గుజ్జులో కొద్దిగా వెన్న కలిపి దీన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుని చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే స్కిన్ ఫ్రెష్ గా గ్లోయిగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. సో మౌనిక, ఇది వేగిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? దీంట్లో గోబీ యాడ్ చేసేద్దాం. గోబీ ఉడికించేసావా? ఉడికించేసాను ఫస్ట్. ఓకే, సో ఫాస్ట్ గా అయిపోతుంది. ఇందులో ఏమన్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా? లైట్ గా వాటర్ అంటే కొన్ని ఈ మసాలా చేసిన తర్వాత లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం. ఓకే, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాము. ధనియాల పొడి. ఓకే, కొద్దిగా జీలకర్ర పౌడర్. ఓకే, సో అలాగే కొంచెం నీళ్ళు యాడ్ చేసేద్దాం. నీళ్ళు యాడ్ చేసి సో మరి అభిషేకంలో ఇప్పుడున్న రోల్ ఎలా ఉంది? క్యారెక్టర్ గోయింగ్ గుడ్. అదే ఇంకా రేఖ. సో మరి నాకు అంటే అప్పుడు మన ఇద్దరం కలిసి చేసాము అభిషేకం చాలా ఏళ్ళు. సో బాగా ఇలా సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ ఆ క్యారెక్టర్ చూస్తే అమ్మో భయం వేసేస్తుంది అనమాట. చాలా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. సో షార్ట్ లో యాక్షన్ అన్నప్పుడే వస్తుంది అది, ఆ తర్వాత ఇమీడియట్ గా మౌనిక మళ్ళీ ఆవాహం అనమాట అలా. బట్ దెన్ ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ టుగెదర్ కదా.
సో మరి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ నెక్స్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటావు? ఖాళీగా ఉన్నప్పుడు అంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు. కుకింగ్ ఇష్టమా నీకు? వావ్ రాజుగారు సూపర్ కదా. సో అంటే నేను యాక్చువల్లీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, డాన్సింగ్ సింగింగ్ ఇలా ఏమన్నా చెప్తారేమో అనుకున్నాను. అంటే ఎక్కువగా కిచెన్ లో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. సో వంటలు చేస్తూ ఉంటావు బాగా? అవును. వావ్ దట్స్ కూల్. సో మరి అయిపోతుందా, ఇది సరిపోతుందా? ఓకే. సో మరి మాటల్లో పడి మంచిగా నీ కూర కూడా రెడీ అయిపోయింది, తీసేద్దామా? తీసేద్దాం. గుమగుమలాడిపోతున్నా ఎండు కొబ్బరి పేస్ట్, మసాలాకి పెట్టిన పేరు ఎండు కొబ్బరి పేస్ట్ మనకి. సో గార్నిష్ చేసుకుందాం, అంటే కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో ఇచ్చేసాయి, మంచిగా నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ఓకే. వేడి వేడిగా గోబీ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. బట్ ఈ కూర తయారీ విధానం మీరు ఒకసారి చూసేసేయండి. గోబీ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ కొబ్బరి కూర రెడీ.